ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ మానవ జన్మ ఎత్తింది నీవెవరో తెలుసుకుంటానికి. నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో ఆ పని ముగించుకొని వెళ్ళటానికి. అంటే నువ్వెవరో తెలుసుకుంటానికి, నీ స్వరూపం ఏమిటి అన్న విచారణ చేసి అనుగ్రహం చేత నీవుగా నిలబడటానికి. పరమాత్ముని కనుక తెలుసుకోపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే. పరమాత్ముని గనక తెలుసుకుంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే అంటారు శంకరులు. అంటే ఈ మానవ దేహము కట్టెలో కాలి బూడిద అవ్వక ముందే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి. అంటే నీవు చేసే ప్రతి చర్య అహంకార రహితంగా ఉండాలి. ఎందుకంటే చీకటి అది కల్పించే భ్రమలు అవన్నీ కూడా సూర్యుడు రానంత వరకే. సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావలసిందే కదా. అలాగే ఆత్మ సాక్షాత్కారం కానంత వరకే ఈ మాయ పొరలన్నీ, అంటే ఈ దేహాత్మ బుద్ధి, ఈ అహంకారము, ఇది లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలిగింపజేసే ఈ జీవ లక్షణాలు ఆ ఆత్మ సాక్షాత్కారం కానంత వరకే. ఎప్పుడైతే సూర్యుడి యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ సాక్షాత్కారంలో ఇక ఈ అహంభావనకి చోటు లేదు, ఈ అహంకారానికి ఇక అక్కడ నిలవలేదు. కాబట్టి ఈ మానవ దేహము బుడగ వంటి బ్రతుకు ఒక్క చితికలోనే చితుకు. అంటే ఇది ఎప్పుడు రాలిపోతుందో ఎవరికీ తెలియదు. నీవు మృత్యువు గురించి నువ్వేమీ సాధన చేయాల్సిన అవసరం లేదు. మృత్యువు అది సహజంగా జరిగిపోతుంది. ఈ మానవ దేహం నిలబెట్టడానికి కూడా నువ్వేమీ సాధన చేయవలసిన అవసరం లేదు. నువ్వు తెచ్చుకున్న పిడికడు ప్రారంధము అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ దేహము ఏ పని మీద వచ్చిందో ఆ పని ముగించుకొని వెళ్తుంది. ఈ లోపలే నీవెవరో తెలుసుకోవాలి, నీవెవరన్నా విచారణ చెయ్యాలి. ఈ అహంకారము ఉద్భవించిందేమో గమనించాలి, ఇది అసలు పుట్టిందేమో అని చూడాలి. ఎందుకంటే నీవు కాని దాని గురించి నీవు ఆలోచిస్తున్నావు, అందుకని అది నిన్ను కృంగదీస్తుంది. ఇప్పుడు నీవు కాని దాని గురించి నువ్వు ఆలోచించద్దు, అది నిన్ను కృంగదీస్తుంది, బాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు, అది నిన్ను అన్నిటి నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. ఇక్కడ మనం అన్వేషించాల్సింది అనాత్మ గురించి, విచారణ చేయాల్సింది అనాత్మ గురించి. ఆత్మ గురించి నీవేం విచారణ చేయాల్సిన అవసరం లేదు. అది జ్ఞానవృత్తి చేత తనకు తానుగా నిత్యము తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది, అది తన్ను తాను రమిస్తూ ఉన్నది. అది నీవై ఉన్నావు. అంటే ఇక్కడ కొత్తగా నువ్వు దాన్ని ఏమి సాధించాల్సిన అవసరం లేదు. ఆత్మ గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటమే. ఈ అవిద్యను అధిగమించు, అంతా బాగుంటుంది. నేను అనే భావమే ఈ అవిద్య. దాని మూలమేదో కనుక్కో, అది అనుగ్రహం చేత మాయమవుతుంది అంటారు రమణులు. అంటే ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు, అనుగ్రహం చేత అది మాయమైపోతుంది. ఇక్కడ విచారణ చేయవలసింది కూడా ఈ మాయా నేనే, ఈ మనస్సే. మనము ఈ మనస్సునే ఉపయోగిస్తాము. ఈ మనస్సు సహాయంతోనే మనస్సుని ధ్వంసం చేయగలగమన్నది అందరికీ తెలిసినదే, అందరూ ఒప్పుకునేదే. అయితే మనస్సు అంటూ ఒకటి ఉందని, దానిని నేను చంపుతానని ప్రారంభించకుండా ఆ మనస్సు యొక్క మూలమేదో కనుక్కో, అప్పుడు మనస్సు అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. మనస్సు బయటికి వెళ్ళినప్పుడు ఫలితం భావాలు, వస్తువులు, దృశ్యాలు. లోపలికి వెళ్ళినప్పుడు అది ఆత్మగానే ఉంటుంది అంటారు రమణులు. అంటే నీకు మనస్సు బహిర్ముఖమవుతే ప్రపంచంతో వస్తుంది, అదే అంతర్ముఖమైతే ఆత్మగానే ఉంటుంది. ఎందుకంటే కాన్షియస్ ఆధారంగానే నీకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు రాకపోయినా కాన్షియస్ అలానే ఉన్నది. కాన్షియస్లో ఏ మార్పు లేదు, ఎరుకలో ఏ మార్పు లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఎరుక, ఒకటే ఉనికి, ఒకటే స్వయం ప్రకాశమైన ఆత్మ. ఆ స్వయం ప్రకాశమైన ఆత్మను తెలుసుకునే ఇంకొక ఎరుక కానీ, ఇంకొక ఉనికి కానీ, ఇంకొక ఆత్మ కానీ లేదు.
అంటే రెండవ ఆత్మ కానీ, రెండవ ఉనికి కానీ, రెండవ ఎరుక కానీ లేదు. ఉన్నది ఒకటే నేను. అదే అహం స్ఫురణ, నేనున్నాను అన్న స్థితి. అదే నీ స్వరూపము. ఎందుకంటే మనస్సు తనకు తానుగా నశించదు. ఎవరు తన్ను తాను దుఃఖించుకోలేరు, తన కన్నుని తాను పొడుచుకోలేరు. అంటే ఇక్కడ నీ నకిలీ నేనుని నీవేమీ పోగొట్టుకోనక్కర్లేదు. తన్ని తాను ఈ నేను ఎట్లా పోగొట్టుగలుగుతుంది? నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే. నీ ప్రయత్నం అంతవరకే వెళ్ళగలదు. ఆ తరువాతది అదే చక్కబెడుతుంది. అప్పుడు నీవు అంటే అక్కడ నీవు నిస్సహాయుడివి. దానిని ఏ ప్రయత్నమో అందుకోలేదు అంటారు రమణులు. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే రమణులు, గురువుగారు కూడా అదే చెప్తారు. నీవు ఎంతవరకు ఈ జీవుడు వెళ్ళగలడు అంటే అది కూడా ఆ ప్రోగ్రాంలో ఉంటే, ఆ తెచ్చుకున్న పిడికడ ప్రార్థనలో ఉంటే వాడు అదిగో ఆ నిశ్చల స్థితికి వరకు వెళ్ళగలడు. ఆ గేట్వే అక్కడి వరకు వెళ్ళగలడు. ఇక అక్కడి నుంచి వీడు నిస్సహాయుడు, వీడి చేతిలో ఏమీ లేదు. ఆత్మ కేవలము అనుగ్రహంతో అని ఒక కండిషన్ పెట్టారు రమణులు. అంటే అక్కడ అనుగ్రహము చేతనే అది తనకు తానుగా వ్యక్తమవుతుందే తప్ప నీవు ఒక వ్యక్తిగా ఒక అహంకారాన్ని నిలబెట్టుకొని ఆత్మని అందుకోలేవు అని రమణులు కూడా ఇక్కడ ఖరాఖండిగా చెప్తున్నారు. నీవు నిస్సహాయుడివి, దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు అంటున్నారు. అంటే ఆత్మని ఈ వ్యక్తి భావనతో నీవు తెలుసుకోలేవు. ఇప్పుడు నీ జ్ఞానం ఎంతవరకు? పరిమితమైన జ్ఞానం ఇది నీవు మహా అయితే ప్రపంచము గురించి తెలుసుకుంటావు, దృశ్యాల గురించి తెలుసుకుంటావు, ఇతరుల గురించి తెలుసుకుంటావు, అంతేగాని లేకపోతే ఇంద్రియాల వెంబడి పరిగెడతావు, సుఖదుఖాలను అనుభవిస్తావు. అంతేగాని నీవు వీటికి అతీతంగా, అంటే ఇంద్రియాలకు అతీతంగా, నీ మనస్సుకు అతీతంగా, నీ బుద్ధికి అతీతంగా దేనితోనో నీ సంసారంతో కానీ, నీ దేహాదులతో కానీ, ఈ ప్రపంచంతో కానీ, ఈ జీవజగత్తు ఈశ్వరులతో కానీ, నువ్వు చేసే కర్మతో కానీ, అకర్మతో కానీ, వికర్మతో కానీ, ఏ కర్తృత్వంతో కానీ, ఏ జయము అపజయములతో కానీ, అదృష్టము దురదృష్టముతో కానీ, లేకపోతే ఇష్టాలతో కానీ, ఈ వీటితో అంటే నీ మనస్సు చేసే ఎటువంటి గొడవలతోనూ ఏ మాత్రము సంబంధం లేకుండా అది జ్ఞాన వృత్తి చేత అది తుర్యాతీత స్థితిలో ఉన్నది. తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది. అది స్వయం ప్రకాశమై ఉన్నది. అది ఎరుకతో లేక ఉనికితో కూడి ఉన్నది. వీటితో ఎటువంటి సంబంధము లేదు. అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో నువ్వు పూర్ణ జ్ఞానాన్ని అందుకోలేవు. అది సాధ్యము కాదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. కాబట్టి నీ ప్రయత్నము కేవలము నిశ్చల స్థితికి తీసుకు వెళ్ళటం వరకే. అంటే నీ మనస్సుని గనక నిశ్చల స్థితికి గనక నువ్వు తీసుకెళ్తే, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఆత్మ అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో అక్కడ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంటే ఇదం భావనల్ని తొలగిస్తుంది. అంటే అహం వృత్తి ఏదైతే ఉందో, అంటే అహం దేహం అని ఏదైతే అంటుందో ఆ భావనని, ఆ వృత్తిని తొలగిస్తుంది. ఎప్పుడైతే ఆ వృత్తి తొలగిందో ఇక ఇదం భావనలు కూడా తొలగిపోతాయి. ఇక మిగిలి ప్రకాశించేది అహం స్ఫురణ మాత్రమే. నేనున్నాను అన్న అహం స్ఫురణ మాత్రమే అక్కడ మిగిలి ప్రకాశిస్తుంది. మీరు నిశ్చల స్థితికి గనక మీ మనస్సును తీసుకెళ్ళగలిగితే, అంటే నీ మనస్సుని ప్రశాంతమైన మనస్సు, అలజడులు లేని మనస్సు, కదలికలు లేని మనస్సుగా నీవు నిలబడితే, ఇప్పుడు నీకు ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో ఆ నీరు ఎటువంటి అలజడు లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఉంటే గనక ఆ లోపల ఉన్న మనకి ఆ నీటి లోపల ఉన్న అదంతా మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు కనుక ఒక చిన్న గులకరాయి అక్కడ వేస్తే అక్కడ తరంగాలు ఏర్పడి మీ యొక్క దృశ్యం అక్కడ కనిపించదు. అంటే మీ ప్రతిబింబము మీరు తొంగి చూసినప్పుడు మీ ప్రతిబింబం అక్కడ కనిపించదు. ఎందుకని? అక్కడ తరంగాలు ఏర్పడ్డాయి. అలానే మీ మనస్సులో ఆలోచనలు అనే తరంగాలు గనక ఏర్పడినప్పుడు అవి అడ్డంకుగా
ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆత్మకేమి అదేమి అడ్డు కాదు. కాకపోతే నీకు అది ఆలోచనలు అడ్డంకులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ క్రిస్టల్ క్లియర్గా నీ మనస్సుని కనుక నీవు ఉంచుకోగలిగినట్లయితే, అంటే నీవు ప్రతిసారి బహిర్ముఖం అవ్వకుండా లోచూపు కలిగి ఉంటే, అంటే నీ మనస్సు హృదయాభిముఖం వైపు గనక ప్రయాణిస్తుంటే గనక ఖచ్చితంగా అక్కడ నీ స్వరూపమే అక్కడ నీకు దర్శనమిస్తుంది. అంటే నీ మనస్సు బయటికి వెళ్ళకూడదు, హృదయాభిముఖంగా ప్రయాణించాలి, అంతర్ముఖం అవ్వాలి, లోచూపు కలిగి ఉండాలి, నిశ్చల స్థితి కలిగి ఉండాలి. అంటే నీ ప్రయాణం అంతవరకే, అంతకు మించి నువ్వేమి చేయలేవు. ఈ జీవుడు అది కూడా ఆ ఆత్మ అనుగ్రహంతోనే నువ్వు అంతవరకు రాగలవు. ఎందుకంటే ఈ జీవుడు ఉనికి లేనివాడు. మొట్టమొదట అసలు వీడికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు వీడికి. వీడు పరిపూర్ణమైన జ్ఞానము మీద ఆధారపడి బతుకుతున్నాడు. వీడంతట వీడు ఏ పని చేసుకోలేని దద్దమ్మ. కాబట్టి ఈ జీవుడు ఏమనుకుంటాడు, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన మీద వేసుకొని ఆ యొక్క ఫలితములు ప్రతికూలమైన అనుకూలమైన వాడే దుఃఖిస్తున్నాడు. ప్రతికూలమైతే వాడు దుఃఖిస్తాడు, అనుకూలమైతే సంతోషిస్తాడు. ఎందుకని? వాడు నేనంటే దేహం అనుకుంటున్నాడు. ఆ దేహము ద్వారా చేసే ప్రతి చర్య వాడు చేస్తున్నాడు అనుకుంటున్నాడు. నిజానికి వాడు చెయ్యట్లేదు. వాడు ఒక పనిముట్టు. ఆ ఆత్మ చేతిలో వీడు ఒక పనిముట్టు మాత్రమే. అది వీడు ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. దాన్ని విచారణ చేత కనీసము దాని అవగాహనలోకి తెచ్చుకోలేకపోతున్నాడు. అందుకని వీడికి దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖము నిజమనుకుంటున్నాడు. నిజానికి దుఃఖం అనేది ఒక ఆలోచన. ది రూట్ కాజ్ ఆఫ్ ది ఎవ్రీ మిజరీ ఈజ్ బికాస్ ఆఫ్ థాట్ అంటారు. అంటే నీ ఆలోచనే నీ దుఃఖము. నువ్వు పుట్టావు అనుకుంటాం ఒక ఆలోచన, నేను మరణిస్తాను అనేది ఒక ఆలోచన. అంటే వీడు ఇక్కడ ఏమనుకుంటాడు, నేను మరణిస్తున్నా అంటే దేహం మరణిస్తుంటే నేను కూడా మరణిస్తున్నాను, ఇక నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అనుకుంటాడు. కానీ నిజానికి దేహము మరణించిన వాడట్టానే ఉంటాడు. ఈ పరిమితమైన జ్ఞానము, అది జ్ఞానము, అది కూడా జ్ఞానజాతికే, నిరాకారమే. అది ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ దేహము రాలిపోయినా వాడు చావడు. అదే చెప్తారు, దేహము గనక రాలిపోతే నేను కూడా పోతాను అనుకుంటాడు. కానీ వీడెక్కడికి పోడు, ఆత్మని అంటిపెట్టుకునే ఉంటాడు. ఈ దేహాదులని మార్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని ఆ తెచ్చుకున్న మళ్ళీ ఆ పిడికడు ప్రారంధం ఏదైతే ఉందో ఆ మూటతో వీడు మళ్ళీ రెడీ అయిపోతాడు ఇంకొక దేహంలోకి మారడానికి. అదే భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ ఆత్మ ఈ వస్త్రాలను మార్చినట్టు ఈ దేహాదులను మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఇంకొక చొక్కా వేసుకుంటుంది, ఆ ఇంకొక దేహం అనే ఒక చొక్కా తొడుక్కుంటుంది ఈ పరిమితమైన జ్ఞానము, ఈ జీవుడు. వీడి చావు పుట్టుకలు వీడి చేతుల్లో లేవు. కేవలము ఆత్మ అనుగ్రహంతోనే, ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి వీడు విడుదల పొందుతాడు. అప్పటిదాకా ఈ జనన మరణ చక్రాల్లోంచి తిరగాడుతూ ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కర్తృత్వాన్ని మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అదే భగవాన్ రమణులు కూడా అంటారు, నీవు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రైలు నిన్ను మోస్తుంది, నీ యొక్క తెచ్చుకున్న ఆ లగేజీ, ఆ సామాన్లు కూడా మోస్తుంది. అంటే నువ్వేమీ అక్కడ రైలు ఎక్కి నెత్తి మీద నీ సామాన్లు నువ్వేమీ మోయట్లేదు. వీడు ఏమనుకుంటాడు, ఈ లగేజీ నేను మోస్తున్నాను అనుకుంటాడు. అంటే వాడికి తెలీదు, ఆ సామాన్లతో పాటు వాడి యొక్క లగేజీని ఆ రైలు మోస్తున్నట్టు ఈ జీవుణ్ణి ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే వీడు ఆ చైతన్యవంతం అవుతున్నాడు. ఆ ఈశ్వరుడే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే ఫలితాలను కూడా అందించేది. ఈ జీవుడేమీ తనకు తానుగా ఏమీ తెచ్చుకోలేడు. ఆ ఫలితాలు కూడా నా వల్ల జరిగింది, అందుకే నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు. ఇది అదే చెప్తారు భగవాన్ రమణులు, ఆ కర్త కూడా ఈశ్వరుడే. అంటే చేయించేది, ఆ ఫలితాలను ఇచ్చేది కూడా ఈశ్వరుడే.
ఇవి నిన్ను ఒక ఉపాధి చేసుకొని ఈ ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ, నీ ద్వారా జరిపించబడుతున్నాయి అంతే, నువ్వేమీ చేయట్లేదు. ఆ రైలు నిన్ను నీ లగేజీ మోసినట్లు ఆ ఈశ్వరుడు నీ భారాన్ని మోసి నిన్ను ముందుకు ఒక ఉపాధిగా చేసుకొని నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి వీడు ఆ ఈశ్వరుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. వీడికి ఉనికి లేనివాడు, ఎగ్జిస్టెన్స్ లేనివాడు వీడు. వీడి యొక్క చావు పుట్టుకలు వీడి చేతుల్లో లేవు. అంటే ఆ దేహ ధర్మాలు వీడి ధర్మాలు అనుకుంటాడు. కాబట్టి గురువుగారు అదే చెప్తారు, నిద్ర నుంచి లేచింది మొదలు ఇదంతా అసత్యమని గ్రహించు, అనిత్యమని గ్రహించు. మన కళ్ళ ముందే ఈ జీవుడు 3 అవస్థల్లో 3 రకాలుగా వీడు బిహేవ్ చేస్తున్నాడు. జాగృత అవస్థలో నేనంటే దేహం అంటాడు, వీడు బహిర్ముఖం అవుతూ ఉంటాడు, అన్ని దేహంతో తాదాప్యం చెందినట్లుగా ఉంటాడు. అదే సుషుప్తిలో, డీప్ స్లీప్లో, గాఢ నిద్రలో దేహాన్ని పక్కన పడేస్తున్నాడు, ఆలోచనలు పక్కన పడేస్తున్నాడు, చివరికి వాడు పూజించే భగవంతుని కూడా పక్కన పడేసి హాయిగా పడుకుంటున్నాడు. అంటే పక్కన పడేయటం అంటే వాటి గురించిన ఆలోచన లేకుండా హాయిగా పడుకుంటున్నాడు. కలలో కూడా ఆ సూక్ష్మ శరీరంతో తాదాప్యం చెందుతున్నాడు. మళ్ళీ పొద్దున్నే లేచి ఇదంతా కళ, అసత్యమా అని గ్రహిస్తున్నాడు. అంటే 3 అవస్థల్లో 3 రకాలుగా వీడు మారుతున్నాడు. సత్యం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. ఏ అవస్థకి మారేది కాదు, తాత్కాలికము కాదు. సత్యం ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా, ఘనంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అదే భగవాన్ కానీ మన గురువు గారు కానీ చెప్పేది ఏంటంటే, ఆ సత్యం ఏదైతే ఉన్నదో, ఆ సద్వస్తువు ఏదైతే ఉన్నదో దాని నుంచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఖండించబడి వాళ్ళేమీ బయటికి రాలేదు. అంటే పరిపూర్ణమైన జ్ఞానం నుంచి ఆ జ్ఞానము ముక్కలై జీవ జగత్తు ఈశ్వరుడు అవ్వలేదు. అంటే ఆ జ్ఞానంలో ఎటువంటి మార్పు లేదు. వీళ్ళంతా ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే. అంటే అవి మాయా కల్పితము, నీ మనస్సు కల్పించింది అవన్నీ. ఆ ఈశ్వరుని కల్పించింది నీ మనస్సే, ప్రపంచాన్ని కల్పించింది నీ మనస్సే, ఇతరులు ఉన్నారని కల్పించింది నీ మనస్సే. వాళ్ళలో భేదభావం చూసేది స్త్రీ అని, పురుషుడని, ఇలా భేదభావాన్ని కల్పించింది నీ మనస్సే. ఆ దేహాల మీద ఇష్టము అయిష్టము కల్పించింది నీ మనస్సే. నీ మనస్సే దుఃఖిస్తుంది, నీ మనస్సే సుఖిస్తుంది. కాబట్టి ఇదంతా నీ మనస్సు చేస్తున్న ఒక గందరగోళము. దీనితోనూ నీ స్వరూపం ఏదైతే ఉన్నదో, స్వయం ప్రకాశమైన ఆత్మ, దానికి ఎటువంటి సంబంధము లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ. అలాగే అదే చెప్తారు గురువు గారు. అంటే ఆత్మకి అనాత్మకి ఎటువంటి రాకపోకలు లేవు. కాబట్టి ఈ జీవుడు మనస్సును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది, లేదంటే నిన్ను భ్రమలోనే ముంచేస్తుంది. ఎందుకంటే నిశ్చలంగా ఉన్న మనస్సులోనే అక్కడ ఆత్మ తనకు తానుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మనోనిశ్చలము ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు. అలాగే మనోలయము కూడా ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు. కేవలము మనస్సు నశించాలి. అంటే ఇక్కడ మనస్సు నశించటము అంటే అదొక వస్తువు నశించటానికి కాదు, ఆ యొక్క భ్రమ తొలగాలి. నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో, ఆ నేను అనే భావమే ఈ అవిద్య. ఆ అవిద్యలోంచి వీడు బయటపడాలి. అది కేవలము ఆ గురువు అనుగ్రహంతోనే, ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ అనుగ్రహం అనే పదం వాడారు. అనుగ్రహం అన్నా, ఆత్మ అన్నా, గురువు అన్నా అంతా ఒకటే, అన్నీ పర్యాయ పదాలే. ఇక్కడ ఆత్మ వ్యక్తమవటము అంటే అనుగ్రహం వ్యక్తమవటమే. కాబట్టి శంకరులు చెప్పిన, రమణులు చెప్పిన, గురువుగారు చెప్పిన, నీవు నీ ప్రయత్నం ఎంతవరకు అంటే నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనస్సుని నిశ్చలంగా ఉంచితే నీవు కొంతమేర నీకు ఆ దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు. అంటే ఆలోచనలు తగ్గుముఖం పట్టే కొద్దీ
నీవు ఆ హృదయాభిముఖంగా నీవు ప్రయాణం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచనలు వస్తే ఏమవుతుంది? బహిర్ముఖం అవుతుంది, ప్రపంచం తోస్తుంది, ఇతరులు ఉన్నారంటావు, తాదాప్యం చెందుతావు, ఇష్టం అంటావు, అయిష్టం అంటావు, నేను చేస్తున్నానంటావు, కర్తృత్వ భావన మీదేసుకుంటావు, ఆ దుఃఖం అనుభవిస్తూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, వాళ్ళు ఇలా చేశారంటావు, అలా చేశారంటావు, నాకు ఆఫీస్లో మా బాసు సరిగ్గా నాకు శాలరీ పెంచట్లేదంటావు, లేదంటే ఇంకో సమస్య చెప్తావు, అన్ని సమస్యల వలయంలో చిక్కుకుపోయి దుఃఖిస్తూ ఉంటావు. మరి ఇదంతా చెప్పేది ఎవరు? నీ ఆలోచన రూపంగా నీకు అవి తాదాప్యం చెందుతున్నావు. ఇప్పుడు ఆలోచన నీకు నిద్రలో ఇవన్నీ ఏమున్నాయి? నీ ఆఫీసు గొడవ ఉందా? నీ భార్యా పిల్లల గొడవ ఉందా? నీ సంసారం గొడవ ఉందా? లేకపోతే నువ్వు పూజించే ఈశ్వరుడు గుర్తొస్తున్నాడా? నీ బ్యాంకు బ్యాలెన్స్లు గుర్తొస్తున్నాయా? నీ ఇల్లు వాకిలి గుర్తొస్తున్నాయా? మరి నిద్రలో డీప్ స్లీప్లో ఇవన్నీ ఎటుపోయినాయి? అంటే ఇవన్నీ కేవలము అక్కడ ఆలోచనలు లేవు. డీప్ స్లీప్లో, గాఢ నిద్రలో అహంకారము ఉన్నది, కాదనట్లేదు. కాకపోతే ఆలోచనలు లేని స్థితిలో ఉన్నది, అది వృత్తిరాహిత్యమై ఉన్నది. అంటే అక్కడ ఆలోచనలు లేవు కాబట్టి నీకు దుఃఖము లేదు. ఆలోచన వచ్చిందా నీకు దుఃఖం వస్తుంది. నువ్వు మళ్ళీ మేల్కొన్నావు, మేల్కొంటే నేనంటే దేహము అన్న ఆ మొదటి తలంపు వచ్చింది. ఆ మొదటి తలంపుని కేంద్రంగా చేసుకొని మిగతా ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ తప్పుని ఏంటి? ఆ పెద్ద తప్పు నేనంటే దేహము అన్న భావన కలగటము ఒక పెద్ద తప్పు. ఆ తప్పుని ఆధారం చేసుకొని మిగతా తప్పుల మీద తప్పులు ఈ జీవుడు చేస్తున్నాడు. కాబట్టి ఆ పెద్ద తప్పులోంచి వీడు విడుదల పొందాలి. అంటే ఆ పెద్ద ఆలోచనలోంచి వీడు విడుదల పొందితే మిగతా తప్పుల్లో దానంతట అవే పోతాయి. అదే అంటారు రమణులు, అహంకారము గనక లేస్తే సమస్తము లేస్తాయి, అహంకారం అణుగితే సమస్తము అణిగిపోతాయి. సమస్తము అంటే ఇక్కడ మూడు: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. నువ్వు ఏదైనా చెయ్యి, ఈ ముగ్గురుతోనే నీ తాదాప్యము ఉంటుంది. అంటే జీవుడు అంటే నీవు, ఇతరులు, జగత్తు, ప్రపంచము, నువ్వు పూజించే భగవంతుడు, ఈ ముగ్గురుతోనే నీ దైనందిక జీవితం ఉంటుంది. కాబట్టి ఇది అహంకారం అణుగితే ఈ ముగ్గురు అణిగిపోతారు. ఇక మిగిలి ప్రకాశించేది నీకు ఆ మౌనమే. కాబట్టి ఇవన్నీ నీ ఆలోచనలు. గాఢ నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు లేదు. కాబట్టి అదే రమణులు ఏమంటారు, ఆ డీప్ స్లీప్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ గాఢ నిద్రలో ఆ సుషుప్తి స్థితి ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటారు. తీసుకురా అంటే అదేమన్నా ఒక వస్తువా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటానికి చంకలో పెట్టుకొని? అంటే అటువంటి ఆలోచన లేని స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలో కలిగి ఉండు, అంతవరకు నువ్వు చెయ్యి. దానికి ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదు, ఆ మాత్రము ఎఫర్ట్ పెట్టక తప్పదు అంటారు. అంటే నువ్వు నిశ్చల స్థితికి వచ్చినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని మనము చెప్పలేము. అలాగే మనోలయము, మనస్సు కొద్దిసేపు లయమైనంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పలేము. మరి ప్రతిరోజు సుషుప్తిలో జరిగేది మనోలయమే కదా. గాఢ నిద్రలో నీ మనస్సు లయమైపోతుంది. మరి అక్కడ నీకు ఎరుకతో కూడిన జ్ఞానము ఉన్నా నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఎందుకంటే అక్కడ అహంకారం ఇంకా మిగిలే ఉన్నది. అంటే ప్రతిరోజు నువ్వు నిద్ర నుంచి జాగృత అవస్థకు నిద్రలోకి వెళ్తున్నావు, మళ్ళీ వస్తున్నావు. మరి అక్కడ మనస్సు లయమై ఉంది, కానీ అక్కడ నీకు ఆత్మ సాక్షాత్కారం జరగట్లేదు. ఎందుకంటే అక్కడ అహంకారము మిగిలి ప్రకాశిస్తూనే ఉన్నది. అందువల్ల అహంకారం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉన్న చోట అహంకారము ఉండదు. సూర్యుని యొక్క ప్రకాశం, ఇప్పుడు సూర్యుడు దగ్గరికి వెళ్ళి చీకటి ఏది అంటే ఎక్కడ చూపిస్తాడు? చూపించలేడు కదా. ఇప్పుడు సూర్యుడిని అడిగి మా ఊళ్ళో చీకటిగా ఉంది, వచ్చి నీవు అక్కడ వెలుతురు ప్రసాదించు, అక్కడ మాకంతా చీకటిగా ఉంది మా ఊళ్ళో అని కొంతమంది వెళ్ళి సూర్యుడిని అడిగారు. సూర్యుడు ఏం చెప్పాడు? సరే పద, ఆ చీకటి ఏదో చూపించండి, వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకుంటే నేను తరిమి కొడతా అంటాడు. సరే సూర్యుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ వీళ్ళు ఆ చీకటిని, అప్పటిదాకా ఉన్న చీకటిని వీళ్ళు చూపించలేకపోతున్నారు. ఎందుకని? అయ్యో ఇంతకుముందే ఈ చీకటి ఇక్కడే ఉంది, మరి మీరు రాగానే ఆ చీకటి మటుమాయం అయిపోయింది అని అంటారు. అప్పుడు సూర్యుడు అంటారు, మీరు ఆ చీకటిని పట్టుకొని ఈసారి మళ్ళీ వస్తాను, మీరు ఆ చీకటిని పట్టుకొని నాకు చూపించండి, అప్పుడు వాడిని తరిమి కొడదాము అంటాడు.
కాబట్టి సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే కానీ చీకటి ఎక్కడ ఉంటుంది? అలాగే నీకు సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మప్రకాశంలో ఇక అహంకారానికి చోటు లేదు, అవిద్యకి చోటు లేదు. ఒక్కసారి గనక ఆత్మ తనకు తానుగా వ్యక్తమైంది అంటే, అనుగ్రహం చేత అక్కడ వ్యక్తమైంది అంటే అక్కడ ఇంకా జీవభావన ఉండదు, జీవ లక్షణాలు ఇక మరి పుట్టనే పుట్టవు. ఇక అక్కడ అవిద్యకి చోటు లేదు, అహంకారము నిలబడలేదు. అసలు ఉంటే కదా నిలబడటానికి. ఇప్పుడు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటే అర్థం ఏమిటి? అసలు అహంకారము లేదు అని చెప్తున్నారు శంకరులు, అదే చెప్తున్నారు రమణులు కూడా అదే చెప్తున్నారు. ఏమని? ఒకవేళ అహంకారము గనక ఉంటే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ అలా ఉండదు. ఉన్నది ఒకటే నేను, ఉన్నది ఒకటే ఎరుక, ఉన్నది ఒకటే ఉనికి, ఉన్నది ఒకటే స్వయం ప్రకాశమైన ఆత్మ. కాబట్టి రెండవది లేదు, అసలు సృష్టే లేదు అని గురువు గారు అనుభవంలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అహంకారము లేనే లేదు. కాకపోతే ఆ భ్రమ ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది. అది కేవలము భ్రమే, ఇమాజినరీ. మీరు ఒక కలగన్నారు, అది కళ నిజమని ఎట్ట చెప్తారు? అది భ్రమ, కేవలం అది భ్రమ, సత్యము కాదు అని చెప్తారు కదా. ఇక్కడ కూడా అంతే. ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తి, ఆ భ్రమ ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది. అప్పుడు మిగిలి ప్రకాశించేది స్వయం ప్రకాశమైన జ్ఞానము. కాబట్టి ఇక్కడ అసలు మనస్సు అనేదే లేదు. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు సమస్య లేకపోతే ఇక పరిష్కారం ఎక్కడి నుంచి తెస్తాము? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? నీవు మనస్సు ఉంది అనుకుంటున్నావు కాబట్టి ఇన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు కాబట్టి అది ఉన్నదేమో విచారించు స్వామి అంటున్నారు, అది ఉద్భవించిందేమో గమనించు అంటున్నారు రమణులు. ఇప్పుడు అది ఉంది, నువ్వు అనుకుంటున్నావు, నీకు ప్రపంచం తోస్తుంది, ఇతరులు కనిపిస్తున్నారు, నీకు జీవుడు జగత్తు ఈశ్వరులు వీళ్ళంతా తాదాప్యం చెంది ఉన్నావు. నీకు ఇష్టము ఉంది, అయిష్టం ఉంది, రాగము ఉంది, దేశము ఉన్నది, జయము ఉంది, అపజయము ఉంది, అదృష్టము ఉంది, దురదృష్టము ఉంది, కర్మ వికర్మ అకర్మలు అన్నీ ఆ కర్తృత్వ భావన మీదేసుకుంటున్నావు. ఇవన్నీ ఉన్నాయి అంటున్నావు. భగవాన్ ఏం చెప్తున్నారు? అసలు ఇవన్నీ లేవు, ఉన్నదే జ్ఞానము, ఇవన్నీ నీ ఆలోచనలు. కాబట్టి ఈ ఆలోచనల వల్లే నీకు ఈ దుఃఖం ఏర్పడింది అంటున్నారు. అందుకని నీవు ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో. మనస్సును నిశ్చలంగా ఉంచితే అది నీకు హృదయాభిముఖంగా ప్రయాణించగలుగుతావు. అప్పుడు భగవంతుడి వైపు నిన్ను తీసుకెళ్తుంది, ఆ కాన్షియస్ వైపుకు నిన్ను తీసుకెళ్తుంది. ఉన్నది ఒకటే మనస్సు, లేదంటే నిన్ను భ్రమలోనే ముంచేస్తుంది అని శంకరులు కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకని చెప్తున్నారు, నీ ప్రయత్నము ఇదిగో అక్కడ దాకా వరకే. నీవు ఆ నిశ్చల స్థితికి వరకు నీవు కనుక తీసుకురా. ఆ తర్వాత అక్కడ నీవు నిస్సహాయుడివి, నీవేమీ చేయలేవు, దానిని ఏ ప్రయత్నమూ అందుకోలేదు అంటున్నారు. దానిని అంటే ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో, నీ స్వరూపంగా ఉన్నదో, దానిని నువ్వు అందుకోలేవు. ఇప్పుడు అది నీ స్వరూపమై ఉంది. ఇప్పుడు రెండవదిగా ఉంటే నీవు దాన్ని అందుకోగలవు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మార్కెట్లో ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగలవు. ఇప్పుడు నీవే అదే ఉంటే అప్పుడు నీకు ఆ వస్తువు గురించి నీకు కొత్తగా నువ్వు పొందేది ఏముంది? ఆ వస్తువే నీ స్వరూపమై ఉంటే ఇవి నువ్వు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువు ఎలా తెచ్చుకుంటావు? అందుకని అందుకోలేవు అంటున్నారు. అందుకని అది పొందేది కాదు అంటున్నారు, అది కొత్తగా సంభవించేది కాదు అంటున్నారు, అది నిత్యమైనదే. కాబట్టి నీకు ఎటొచ్చి ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచనలు, అందువల్ల అది తెలియట్లేదు, అందువల్ల అక్కడ అన్వేషించు నువ్వు, అందువల్ల విచారణ చెయ్యి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మని నీవు కొత్తగా పొందేది కాదు, ఆత్మని ఇక్కడ నీవు కొత్తగా తెలుసుకునేది కాదు, అదేమి నీ ఒళ్ళో వచ్చి పడేది కాదు. ఇక్కడ నీవు ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, మేఘాలు సూర్యుడికి అడ్డుగా ఉన్నాయి. సూర్యుడికి మేఘాలు అడ్డుగా ఉన్నంత మాత్రాన సూర్యుని యొక్క ప్రకాశం లేదు అని ఎట్టా చెప్తావు నువ్వు? మనం చెప్పలేము కదా. ఇప్పుడు గాలి వచ్చి, ఒక పవనాలు వచ్చాయి, గాలి వచ్చి వీచింది, ఆ మేఘాలు వెళ్ళిపోయినాయి, ఆ అడ్డు తొలగిపోయింది. ఎప్పుడైతే అడ్డు తొలగిపోయిందో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ భాస్కరుడు నీకు దర్శనమిస్తున్నాడు.
కొత్తగా భాస్కరుడు ఏమీ నీకు వచ్చి దర్శనం ఇవ్వలేదు. అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న స్థితిలోనే ఉన్నాడు. కాకపోతే అక్కడ మేఘాలు నీకు అడ్డొచ్చినాయి. భాస్కరుడికి ఏమీ అడ్డురాలా. భాస్కరుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, తన యొక్క చైతన్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాడు, తన యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని వెదజల్లుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా నీ ఆలోచనలు అంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉన్నదో అది అడ్డుగా నీకు ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు అంటే ఇక్కడ వ్యక్తిగా నీవు మాట్లాడుతున్నావు, అహంకారంతో నీవు మాట్లాడుతున్నావు కాబట్టి అది నీకు అడ్డు అనుకుంటున్నావు. నిజానికి సూర్యుని ప్రకాశానికి మేఘాలు అడ్డు లేవు. అలానే ఆ జ్ఞానభాస్కరుడు స్వయం ప్రకాశమైన జ్ఞానానికి ఈ యొక్క అహంకారం అడ్డుగా లేదు. అది ఎప్పటికీ లేదు. అది తనకు తాను ప్రకాశిస్తూ ఉన్నది. అది సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ల్యూమినస్. కాబట్టి ఇక్కడ నీవు ఏదైతే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావో అక్కడ మేఘాలు ఎలా పోయినాయి? ఆ పవనాలు వచ్చి మేఘాలు తొలగిపోయాయి. ఇక్కడ మరి ఇది ఎలా పోతుంది? ఇది ఎలా పోతుందంటే కేవలము ఆ గురువు అనుగ్రహంతో, ఆ ఆత్మ అనుగ్రహంతో, అక్కడ జ్ఞాన వృత్తి చేరి ఈ మేఘాలు తొలగినట్టు ఈ అజ్ఞాన వృత్తి అంటే ఇదం దేహము అంటే అహం దేహం ఏదైతే అనుకుంటున్నావో, నేనంటే దేహం అనుకుంటున్నావో దానివల్ల నీకు ఇదం భావనలు పుట్టాయి. కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి. నేనంటే దేహము అన్న భావన తొలగిపోతుంది. ఎప్పుడు తొలగిపోతుంది? ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞాన భాస్కరుడు నీకు నీ స్వరూపంగా దర్శనమిస్తాడు. నీ స్వరూపంగా అక్కడ వ్యక్తం అవుతాడు. దర్శనం ఇవ్వటం అంటే నీకు ప్రత్యక్షంగా రెండవదిగా ఉన్నట్టు దర్శనం ఇవ్వటం కాదు, నీ స్వరూపంగా అక్కడ వ్యక్తం అవుతాడు. అక్కడ ఇంకా అప్పుడు జీవలక్షణాలు ఉండవు. ఇక అహంకారం మిగిలి ప్రకాశించదు. ఇక మిగిలి ప్రకాశించేది కేవలము ఆత్మే. కాబట్టి ఇక్కడ ఆత్మానుభవం ఎవరికి? ఆత్మకే. ఒక రమేష్కో సురేష్కో లేకపోతే ఒక వ్యక్తిగా నిన్ను నిలబడి ఒక వ్యక్తిగా నీకు అక్కడ ఉంచి అక్కడ ఆత్మ నీకు వ్యక్తం అవ్వదు. కాబట్టి ఇప్పుడు భగవాన్ రమణులకి ఆ యొక్క శరీరము మరణానుభవం జరిగింది కదా. మరణానుభవం జరగకముందు వెంకట్రామనుగా ఉన్నారు. మరణానుభవము అయిన తర్వాత ఇక వెంకట్రామను లేనేలేడు. మిగిలి ఉన్నది అక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానము. కాబట్టి ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆయన హృదయంలో తిష్ట వేసుకొని ఆ నాలుకని వాడుకొని ఆయన చేత అన్ని మాటలు చెప్పించింది. ఏ మాట ఒక వ్యక్తి భావనతో చెప్పింది కాదు. కాబట్టి అక్కడ ఇక వెంకట్రామను లేడు అక్కడ. అలాగే నీకు ఒక్కసారి అనుగ్రహంతో ఆత్మ వ్యక్తమైనప్పుడు ఇక నీ వ్యక్తి భావన ఉండదు. ఇక ఉండేది కేవలము రెండవ లేని సద్వస్తువు. అంటే అన్యచింతన లేని, ఆలోచనలు లేని, అనంతంగా ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, ఘనాతి ఘనంగా, పటిష్టంగా అది ఆ యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానము తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత ఎరుకతో కూడి, ఉనికితో కూడి తన్ను తాను తెలుసుకుంటూ ఉన్న ఏకైక సద్వస్తువు అది నీ స్వరూపంగా అక్కడ వ్యక్తమవుతుంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.